హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ పింటూ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము అందరం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? చైనా వియత్నాం బార్డర్కి వెళ్తున్నాం. మా నాని నుంచి బార్డర్ జస్ట్ 3 hours జర్నీ. అయితే మేమందరం సడన్ ట్రిప్ ప్లాన్ చేసాం, ఫ్రెండ్తో వెళ్దామని. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. మధ్యలో అది వియత్నాం అండ్ చైనా బార్డర్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట, పక్కా పాటించాలి. అవేంటి రూల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చెక్కింగ్ అయితే పక్కా డెఫినెట్లీ వెరీ సీరియస్ చెక్కింగ్ చేస్తారు. మమ్మల్ని బయటికి పిలిచి మా పాస్పోర్ట్స్ అడిగినారు, ఎందుకు వెళ్తుండ్రు అడిగినారు, మీరు స్టూడెంట్స్గా ఎందుకు వచ్చిరని అడిగినారు. ఇప్పుడు లాస్ట్కి మేము ఇక్కడికి రీచ్ అయ్యానమాట, చైనా అండ్ వియత్నాం బార్డర్. చూడండి ఒకసారి, మీకు చూపెడతా వియత్నాం అండ్ చైనా ఎంత దగ్గర ఉందో. నా బ్యాక్ సైడ్ ఉంది వియత్నాం, మధ్యలో ఒక చిన్న లేక్, ఇక్కడనేమో చైనా, అది వియత్నాం కనబడేది, ఇదేమో చైనా. ఇంత దగ్గరలో ఉంది. అది వియత్నాం, ఇది చైనా. బోత్ ఆర్ నియర్. ఈ బార్డర్ ఎప్పుడు ఫామ్ చేసిండ్రని ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా పెట్టారన్నమాట. అంటే ఈ బార్డర్ ఏ ఇయర్లో ఫామ్ అయిందని. 1368లో చైనా వియత్నాం బార్డర్ అనేది క్రియేట్ చేసిండ్రు అన్నమాట. వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చైనా వియత్నాం. ఇది ఓల్డ్ స్ట్రీట్ అన్నమాట, చాలా ఓల్డ్ స్ట్రీట్ ఉంది. మ్యాక్సిమం చైనా లాగా లేదు ఈ స్ట్రీట్, అంతా వియత్నాం స్టైల్లో ఉంది స్ట్రీట్. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా కంపేర్ టు చైనా తక్కువనే అనిపించింది మాకు అయితే, ఏవైనా చూస్తే కంపేర్ టు. అండ్ ఇక్కడ అన్నీ డిఫరెంట్ దొరుకుతున్నాయి. ఈ షాపింగ్ బోర్డ్ చూసాను నేను, ఇంటికి తీసుకెళ్తామని, కొన్ని మామూలు వెయిట్ లేదు, ఒకటి మోర్ దెన్ 10 kgs అలా ఉంటుంది, కానీ చాలా బాగుంది. ఇక్కడ స్టాప్ స్టిక్స్ ఉన్నాయి, ఒక స్పూన్ చూసాను, మా మమ్మీకి ఇలాంటి వుడ్డి నచ్చుతాయని, కానీ ఇక్కడ ఒకటే స్పూన్ తీసుకున్నాను. షాప్ స్టిక్ అయితే చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ కొందామని చూస్తుర్రు. ఇతను మాకు చాలా రీజనబుల్గా ఇచ్చాడు పర్ఫ్యూమ్స్, టెస్ట్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ గారికి ఒకటికైతే పర్ఫ్యూమ్స్ అంటే చాలా పిచ్చి, వాడి దగ్గర పర్ఫ్యూమ్ కలెక్షనే ఉంది, అందుకోసం ఇది సర్చ్ చేస్తున్నాం. ఇక్కడ సిగరెట్స్, అన్ని కంట్రీ సిగరెట్స్ దొరుకుతున్నాయి. షాక్ అయినా నేను, ఇది వియత్నాం బార్డర్ కానీ చాలా రీజనబుల్గా ఇస్తారు. ఇది మిడ్ నైట్ కాబట్టి మ్యాక్సిమం అన్ని షాప్స్ క్లోజ్ అయినాయి మేము వెళ్ళే వరకంటే, లేదంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్. కానీ మేము వెళ్ళే వరకంటే 10 అట్లా అయింది కాబట్టి మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయినాయి అప్పటికి. స్టిల్ మేము టైంపాస్గా తిరుగుతున్నాం ఆ స్ట్రీట్, ఎలా ఉందో చూద్దామని. మా ఫ్రెండ్ గాడు వీడు ఇక్కడ చెప్పలు ఇట్లా అన్నీ ఆర్టిఫిషియల్గా మన ముందరే రెడీ చేస్తారు. ఈ బ్యాగ్స్ జస్ట్ 30 yuan అట. ఇలా బండి పైన చిన్న ఐటమ్స్ పెట్టుకొని కూడా అమ్ముతున్నారు రీజనబుల్ కాస్ట్లో. చాలా నచ్చాయి ఇక్కడ, ఇవన్నీ యూనిక్గా ఉన్నాయి. ఒక ట్రిప్కి వచ్చిన వెబ్స్ అయితే ఉన్నాయి. ఈ రోడ్ పైన అయితే టోటల్ టెడ్డీ బియర్సే, అన్నీ సాఫ్ట్ టాయ్స్. ఇవి చూసినప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మా అల్లుడికి తీసుకోవాలని ఇక్కడ చూసాము. రీజనబుల్ కాస్ట్లో ఈ రోడ్ మొత్తం సాఫ్ట్ టాయ్స్. చూడండి ఈ రోడ్ మొత్తం సాఫ్ట్ అంటే సాఫ్ట్ టాయ్సే. నేను షాక్ అయినా ఈ రోడ్ చూసి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. లేట్ నైట్ వచ్చినా కూడా చాలా బాగుంది. అయితే మేము ఒక బీచ్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. అయితే ఆ బీచ్ దగ్గర చైనా వియత్నాం బార్డర్ బీచ్, ఆ బీచ్ దగ్గర మేము బార్బిక్యూ పార్టీ చేసుకుందామని వెళ్తున్నాం. అయితే మేము కోల్స్ మర్చిపోయాను అనమాట. కోల్స్, బార్బిక్యూ స్టిక్స్, కోల్స్ ఫైర్ చేసేందుకు కర్పూరం, అవన్నీ మర్చిపోయినాం. అయితే ఇక్కడ మెయితువాన్ అని ఉంటుంది చైనాలో, ఆన్లైన్. అది ప్రతి ఏరియాలో ఒక షాప్లా ఉంటాయి. ఇట్లా దీన్ని ఏమంటే ఒక కిరాణం షాప్ కాదు, దీన్ని ఒక సంథింగ్ ఇలా ఒక షాప్, ఒక బిగ్ షాప్. దీంట్లో A to Z దొరుకుతాయి. మనం ఆన్లైన్లో వాళ్ళకి చూపెడితే వాళ్ళు మనకు ఇస్తారన్నమాట. మేము ఇక్కడ కొన్ని కోల్స్, బార్బిక్యూ స్టిక్స్, ప్లేట్స్, వాటర్ బాటిల్ అన్నీ A to Z దొరుకుతాయి. అంటే ఆ యాప్లో ఏమేమి దొరుకుతాయి అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది ఆన్లైన్ డెలివరీ చేసేది, కానీ మేము డైరెక్ట్ షాప్కి వెళ్ళాం కాబట్టి వాళ్ళు యాప్లో చూపెట్టి ఇస్తారు. A to Z దొరుకుతాయి, ప్రతి ఒక్క బ్రషెస్, స్పూన్స్, ఎవ్రీథింగ్. తర్వాత ఒక ఫిష్ మార్కెట్కి వెళ్ళాం, ఫ్రాన్స్ తీసుకుందామని. బార్బిక్యూకి ఫ్రాన్స్ చాలా బాగుంటాయి. మాతో ఒక చైనీస్ టీచర్ వచ్చింది కాబట్టి మాకు ఫ్రాన్స్ ఇష్టం. అయితే మేము ఒక ఫిష్ని అడిగినాం, వాడిని చూపెడదామని. వాడు మా కోసం ఫిష్ని ఇంత వెయిట్ ఉంటుందని చెక్ చేస్తుండే. ఇది ఒక్క ఫిష్ 54 yuan అట. ఆ రేట్ చూసి మేము వద్దని చెప్పినాం, కానీ వాడు మా కోసం వెయిట్ చేస్తుండే ఎన్ని కేజీస్ ఉందని.
అది 2 kgs ఉందట ఫిష్. ఇక్కడైతే సీ ఫుడ్ చాలా ఫ్రెష్గా దొరుకుతుంది, అన్ని ఎక్వేరియంలో పెడతారు కాబట్టి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకు నచ్చుతుంది ఇక్కడ సీ ఫుడ్ కొనడం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాడు మాకు చెప్తుండే 54 యువాన్స్ అని, అది చెప్పిన తర్వాత అదురా బాబు అని చెప్పేసాం. ఇక్కడ ఒక మార్కెట్కి వచ్చామన్నమాట. ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోందుకు. లేట్ నైట్ అయిపోయింది, ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. ఇది 1 o'clock ఎప్పుడు ఈ అంకుల్ ఒక్కడు ఓపెన్ ఉంచిండు. ఇప్పుడు నేను మష్రూమ్ తీసుకుంటున్నా. ఈ చైనీస్ మష్రూమ్ బార్బిక్యూకి చాలా బాగుంటుంది అంటారు. నేను తినా, మా ఫ్రెండ్ ఒకటి తింటాడు, వాడు మణిపూర్ కాబట్టి వాడు ఏవంటే అవి తింటాడు. ఇక వాడి కోసం కొన్ని తీసుకుంటున్నా మష్రూమ్స్. పొటాటో తీసుకొని అవి తీసుకొని మష్రూమ్స్ తీసుకుంటున్నా వాడి కోసం కొన్ని మష్రూమ్స్. ఇక్కడ టమాటోస్ కూడా ఉన్నాయి, కానీ మేము టమాటోస్ ఓన్లీ బార్బిక్యూకి ఏం అవసరమో తీసుకున్నాం. అంటే మా ఫ్రెండ్ వాడు ఒకడు ప్యూర్ వెజిటేరియన్, వాడు చికెన్ ఇలా తిన్నాడు కాబట్టి వాడి కోసం బార్బిక్యూ వెజ్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ కొన్ని గోబీ కూడా తీసుకుంటున్నాం. అంటే బార్బిక్యూ గోబీ బాగుంటుంది, బ్రెడ్లో పెట్టుకొని తింటే ఆ గోబీ బార్బిక్యూ చేసింది చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని గోబీ, చిల్లీ, పొటాటోస్, స్వీట్ కార్న్ అండ్ లెక్టస్, ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకున్నాం. ఎల్లిపాయలు కూడా తీసుకున్నారు, అవి కూడా బాగా వస్తాయి. కానీ నేనైతే ఎప్పుడు తినలేదు ఎల్లిపాయ బార్బిక్యూ. ఒక బ్రింజాల్ కూడా తీసుకున్నాం. ఇది బ్రింజాల్ బార్బిక్యూకి టేస్ట్ బాగా వస్తుందని ఒక బ్రింజాల్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు బిల్ వేపిస్తున్నాం, వాడు ఎంత ఇస్తాడో బిల్ చూడాలి. ఇక మా ఫ్రెండ్ డాడీకి వెజిటేబుల్, ఈడే వెజిటేరియన్, వెజిటేబుల్ దొరికిన వాళ్ళు చాలా ఖుషిగా ఉన్నాడు. ఇక నేను ఫ్రెష్ లెక్టర్స్ పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే వెయిట్ చెక్ చేయకుండా మాకు అన్నీ కలిపి ఒక కాస్ట్ చెప్పేశాడు. ఇక తీసుకున్నా. ఇవన్నీ కలిసి మాకు 20 yuansకి ఇచ్చేసాడు వాడు. కానీ 20 yuans అంటే ఎక్స్పెన్సివ్. ఆ నైట్లో అది ఒక్కో షాప్ ఆన్ ఉందని తీసుకున్నాం. అటు స్వీట్ కార్న్స్ కూడా తీసుకున్నాం, బార్బిక్యూకి బాగుంటుందని. మీకు ఒకటి తెలుసా, చైనాలో ఎగ్స్ మనలా డజన్ ఇవ్వరు, వెయిట్ బట్టి ఇస్తారు. ఈజిన్ 4 yuans అని అట్లా ఇస్తారు. కేజీకి 3 eggs వస్తే 3 ఇస్తారు, 4 eggs వస్తే 4 ఇస్తారు. అలా కొన్ని గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకున్నాం. అన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఇక బిల్ పే చేసి స్టార్ట్ కావాలి బ్యాక్. ఇది చైనా దేశీ మార్కెట్ అన్నమాట. గోయింగ్ టు నియర్ కార్ దగ్గరికి వెళ్తున్నాం. ఇగో తీసుకున్న సామాన్ ఇదే. ఇప్పుడు కార్ డిగ్లో పెట్టేసి లెట్స్ గో టు బీచ్. నాకైతే ఇది ఫుల్ మూన్ డే, ఆ రోజు పౌర్ణిమ. ఆ టైంలో బీచ్ దగ్గర చాలా అంటే నాకు ఇష్టం. బీచ్ దగ్గర బార్బిక్యూ చేసుకోవాలని నా కోరిక. ఇప్పుడు అందరం చేసుకుంటాం. మేము చికెన్ చిల్లీ బార్బిక్యూ మా ఫ్రెండ్ గారు తింటుండు. ఫుల్ మూన్ బీచ్ దగ్గర, వాహ్, ఆ థ్రిల్లింగే డిఫరెంట్. మేము అందరం కలిసి చాలా ఇంట్రెస్టింగ్గా పార్టీ చేస్తాం. ఇయో ఫ్రాన్స్ ఇవన్నీ బార్బిక్యూ చేసుకుంటున్నాం. చెత్త అయితే మాకు అక్కడ ఒక చైనీస్ కపుల్స్ ఇద్దరు క్లోజ్ అయ్యారు, మా దగ్గరికి వచ్చి మాట్లాడి. వాళ్ళు మా కోసం చికెన్ అండ్ చైనీస్ ఫుడ్ తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ మేము చైనీస్ ఫుడ్ తిన్నాం. ఆ చికెన్ ఒకటి తిన్నాం. అంటే మా కోసం వాటర్ మిలన్ కూడా జ్యూస్ తీసుకొచ్చారు, లెమన్ జ్యూస్ తీసుకొచ్చారు. ఈ చికెన్ వాళ్ళే తీసుకొచ్చారు. మా ఫ్రెండ్ దాన్ని పార్ట్స్గా చేసి బార్బిక్యూ చేద్దామని దాన్ని ఇట్లా చెదిమేస్తున్నాడు. ఇక ఈ కప్పులే వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళ లైటింగ్ కనబడతలేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మాతో చాలా గుడ్ టైం స్పెండ్ చేశారు. గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బీచ్లో. వాహ్, నిద్ర నుంచి లేవగానే బీచ్ చూడడం అంటే ఒక థ్రిల్లింగ్ అన్నమాట. ఇక్కడికి వచ్చాం బీచ్కి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఈ బీచ్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. బీచ్, మౌంటైన్స్ ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా టైం స్పెండ్ చేస్తాను. నాకు బీచ్ అంటే అక్కడ కూర్చొని రిలాక్స్ కావడం అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో నచ్చాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఆ ఇంకా కనబడే బోటింగ్స్ ఒక్క పర్సన్కి 20 yuans తీసుకొని వాళ్ళు మనల్ని బోటింగ్ చేస్తారు. ఆ బోటింగ్ చేసేటప్పుడు దొరికిన ఫిషెస్ అన్నీ మనకి ఇస్తారు. జెల్లీ ఫిష్ అక్కడ వచ్చింది, అది చనిపోయింది కాబట్టి దాన్ని తినట్లేదు. వీళ్ళు ఫ్రెష్ తింటారు కదా, ఏ ఎనిమల్స్ అయినా. నాకైతే ఈ లొకేషన్ మంచిగా.
ఆ ఓషన్ వాటర్లో బాత్ చేసామన్నమాట నేను మా ఫ్రెండ్స్ అందరం. సాల్ట్ వాటర్ బాత్. వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఓషన్లో దొరికినాయి కలెక్ట్ చేస్తారు మా ఫ్రెండ్స్, హ్యాండ్లో పట్టుకొని వస్తుండు. నౌ గోయింగ్ బ్యాక్ టు హోటల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. కానీ నాకైతే ఈ బీచ్ అంటే పిచ్చి నచ్చింది. నాకు ఆ బీచ్ అక్కడ నుంచి వియత్నాం విలేజ్ కూడా కనబడుతుంది దగ్గరలో, అపోజిట్ సైడ్లో. చాలా అంటే బాగుంది. ఈ చైర్స్ ఒక్కటి 60 వన్స్ అటు అవుట్ చైర్ మీద కూర్చోందుకు ఎవరు కూర్చోడు నాకు తెలిసిన వాటికైతే. ఈ హోటల్కి రీచ్ అయిపోయాం. ఇది మా బాల్కనీ నుంచి వ్యూ హోటల్లో. మేము స్టూడెంట్స్ కాబట్టి ఎక్కడ తక్కువ దొరుకుతుందని హోటల్ చూసుకొని వెళ్తాం. కానీ అయినా ఇది రీజనబుల్గా పడ్డా అంటే ఇండియా కన్నా కాస్ట్లీ, కానీ ఇక్కడ రీజనబుల్. ఈ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ అన్ని మేమే తీసుకున్నాం. ఇప్పుడు నేను నా రూమ్ చూపెడతాను మీకు. ఇగో ఈ బెడ్రూమ్ నాదే. ఇక్కడ నేను, నా పక్కదేమో మా ఫ్రెండ్ తీసుకున్నాడు. మా ఫ్రెండ్ గారు కూడా ఉన్నాడు, నా రూమ్కి వచ్చాడు. ఇప్పుడు మీకు డౌన్లో చూపెడతాం. మా కిచెన్, బాల్కనీ అన్నీ ఇచ్చేసాడు. కిచెన్ కూడా ఇచ్చేస్తారు మాకోసమే ఫుడ్ కుక్ చేసుకోమని. కానీ మాకు అంతా ఓపిక లేకుండా అప్పుడు కుక్ చేసుకోవాలని. కిచెన్ నుంచి బయట నార్మల్ గార్డెన్ టైప్ డైనింగ్. ఇది రిసెప్షనిస్ట్ ఏరియా. ఈ అంకులే మాకు రీజనబుల్ కాస్ట్లో ఇచ్చాడు. మాకోసం టీ కూడా పెట్టించాడు అంకుల్. ఇక్కడ కూర్చొని రెస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడే ఓషన్ బాత్ చేసాం కాబట్టి నా ఫేస్ అంతా సర్లీ బ్లాక్ అయిపోయింది, అలసిపోయాం. ఇప్పుడు చెక్అవుట్, గోయింగ్ బ్యాక్ టు నానింగ్. ఇదే హోటల్లో, ఈ హోటల్కి బాగా చెప్పాం. కానీ ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరితోని. గుడ్ మెమొరీ, చైనా మెమొరీలో. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఈ బీచ్ వ్యూ అయితే చాలా మిస్ అవుతుంది. నాకు బీచ్ వ్యూస్ అంటే చాలా ఇష్టం కాబట్టి వచ్చింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఈ ఏరియా నుంచి జరుగుతుంది. ఇదంతా చూడండి, ఇదంతా సీ పోర్ట్. ఇది చాలా పెద్ద సీ పోర్ట్. అందుకే ఇక్కడ చెక్కింగ్ ఇట్లా అన్నీ సీరియస్గా ఉంటాయి. పోలీసులు మేము ఫారినర్స్ వచ్చారంటే బాయ్ బాయ్